నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనేక మంది సేవలో దేవుడు వారికి ఇచ్చిన ఆ పనిని, దేవుడు వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆ దర్శనాన్ని ఎందుకు కోల్పోతారంటే దేవుడిని పక్కన పెట్టేసి కేవలము ధనము కొరకు మాత్రమే పరిచయం చేస్తున్నారు. కొంతమంది వారు డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ఈరోజు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇది వచ్చేసింది. ఏదొచ్చింది? సాధారణమైన కారు కొనుక్కుంటే తప్పు కాదండి. ఏ సేవకుడిని గుర్తుపెట్టుకోండి, అవసరానికి ఉపయోగకరమైన బడ్జెట్లో కారు కొనుక్కుంటే తప్పు కాదు. కానీ అవసరానికి మించి లగ్జరీలో కొనుక్కుంటారు చూసారా, అది ఖచ్చితంగా తప్పు అయిపోతుంది, అది ఖచ్చితంగా పాపం అయిపోతుంది. దేవుడు మన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. అవసరానికి మించి ఆశలు, అవసరానికి మించి కోరికల్లోకి వెళ్తే కనుక దేవుడు తోలు చేస్తాడు. జాగ్రత్త. అదే అంటాడు యాకోబు పత్రిక. ఎందుకంటే మీరు ధనము కూర్చుకున్న కాలం ఇది సమాధానమైన కాలం కాదు. ఇది ఏ కాలం అంటే ఇది అంత్య దినం. ఇది అపాయకరమైన కాలం. ఇది వధ దినములు. ఇవి